దేవుడి ద్వారా ఎన్నో మేలులు పొందుకుంటారండి. మీ జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులు పంచుకుంటారా అని అడిగాం అనుకోండి ఎవరినైనా కానీ, వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఈ చిన్నది కూడా చెప్పాలా, ఆ చిన్నది కూడా చెప్పాలంటారు. కానీ ఉదయాన్నే నువ్వు నిద్ర లేవగలుగుతున్నావు అంటే, రాత్రి నిద్రించినటువంటి నీవు ఉదయాన్నే చూడగలుగుతున్నావంటే అది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. మీరు ఎలాంటి ఆలోచనతో ఉన్నా, మీ మూడ్ ఎలా ఉన్నా, బాధతో ఉన్నా, సంతోషంతో ఉన్నా, కోపంతో ఉన్నా, ఒకసారి మీరు అలా సముద్రం దగ్గరికి వెళ్ళండి. అలా సముద్రం నుంచి వచ్చే అలలు ఒకసారి మీరు చూడండి. ఎవరైనా కానీ హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిందేనండి. బాధలో ఉన్నటువంటి వారికి ఒక ఓదార్పుని, సంతోషంతో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా అధికమైనటువంటి సంతోషాన్ని మనం ఆలోచిస్తానండి. మన యొక్క మనస్సును నెమ్మదిపరిచే విధంగా, మన యొక్క ఆలోచన శక్తిని మెరుగుపరిచే విధంగా ఎంతమంది ఆనందం కొరకు వెళ్తారు మీరు చూడండి. కొన్ని చోట్ల అయితేనండి డబ్బులు కట్టి మరీ వెళ్తారండి టూరిజం ప్లేసెస్కి. దేనికై అంటే ఆయన యొక్క చేతి పనుల వల్ల మనకి ఏం కలుగుద్దాయి అంటే సంతోషం కలుగుద్దండి, ఒక నూతనమైనటువంటి ఉత్సాహం కలుగుద్దండి. అది ప్రకృతి ద్వారా మాత్రమే కాదండి, మన జీవితంలో జరిగే ఎన్నో అద్భుతాల ద్వారా కూడా. దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి మేలులను ఇతరులకు చెప్పే విషయంలో కానీ ఎప్పుడు కూడా వెనకడుగు వేయకండి.